E20 పెట్రోల్ పై కేంద్ర వైఖరికి నిరసనగా రేపు ఢిల్లీలో ఆప్ బల ప్రదర్శన చేపట్టనుంది. ప్రధాని మోదీ నివాసానికి కేజ్రీవాల్ మార్చ్ చేపట్టనున్నారు. టౌన్ హాల్ నుంచి ప్రధాని ఇంటి వరకు పాదయాత్ర చేయనున్నారు. 2 లక్షల మంది సంతకాల పిటిషన్లను ప్రధాని మోదీకి ఇవ్వాలంటూ కూడా యోచిస్తూ ఉన్నారు. E20 పెట్రోల్ ధరలను తక్షణమే తగ్గించాలంటూ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. సాధారణ పెట్రోల్ E20 రెండింటిని బంకుల్లో అందుబాటులో ఉంచాలంటూ కూడా కోరుతున్నారు. ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయి కేంద్రం E20 పెట్రోల్ తెస్తోందంటూ కూడా కేజ్రీవాల్ ఆరోపించారు. हमने कुछ दिन पहले एक पिटीशन प्रधानमंत्री के नाम ऑनलाइन साइन करवाई थी, तो लगभग 2,33,238 लोगों ने ये पिटीशन साइन की है मात्र कुछ दिनों के अंदर। ये सारी पिटीशंस की कॉपीज आप लोगों के सामने हैं। तो कल प्रधानमंत्री जी को ये पिटीशन सौंपने के लिए मैं 100 लोगों के साथ 12 बजे अपने दफ्तर से यहाँ से निकलूँगा प्रधानमंत्री जी के घर की तरफ, और ये पिटीशंस हम चाहते हैं कि पर्सनली उनको हैंड ओवर करके आएँ और उनसे चर्चा करें कि कैसे इथेनॉल जो है वो गलत है और लोग किस तरह से परेशान हैं। मैंने चिट्ठी लिख के भी उनसे समय मांगा था लगभग 1 महीना पहले, लेकिन उनका उसके ऊपर कोई जवाब नहीं आया। तो अब ये कल हम पर्सनली लेके जाएंगे और हम उम्मीद करते हैं कि प्रधानमंत्री जी मिलके हमारे बात सुनेंगे। గత కొద్ది రోజులుగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ పై చాలా వరకు కూడా కొంత విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం వల్ల కూడా వాహనాలకి సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయంటూ కూడా పెట్రోల్ ఇంజిన్ భాగాలకు కొంత అవన్నీ ఇబ్బంది కలుగుతున్నాయంటూ కూడా కొంత వస్తున్న భాగంలో ఇప్పుడు విపక్షాలు కూడా E20 పెట్రోల్ పై కేంద్ర వైఖరికి నిరసనగా రేపు ఢిల్లీలో ఆప్ బల ప్రదర్శన చేపట్టనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ నివాసానికి కేజ్రీవాల్ కూడా మార్చును చేపట్టనున్నారు. టౌన్ హాల్ నుంచి ప్రధాని ఇంటి వరకు కూడా పాదయాత్ర సాగించనున్నారు. 2 లక్షల మంది సంతకాలు పిటిషన్లు కూడా ప్రధాని మోదీకి ఇవ్వాలంటూ కూడా యోచిస్తున్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ రేపు ఢిల్లీలో భారీ బల ప్రదర్శనకు సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో టౌన్ హాల్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వరకు పాదయాత్ర నిర్వహించనున్నారని, ఈ సందర్భంగా E20 పెట్రోల్ కు వ్యతిరేకంగా సేకరించిన సుమారు 2 లక్షల మంది ప్రజల సంతకాల పిటిషన్ ను ప్రధానికి నేరుగా అందజేయాలని ఆప్ యోచిస్తుంది. అయితే కేజ్రీవాల్ ప్రధానంగా 3 డిమాండ్లు వినిపిస్తున్నారు. మొదటిగా E20 పెట్రోల్ ధరలను తక్షణమే తగ్గించాలని, రెండవది సాధారణ పెట్రోల్ తో పాటు E20 పెట్రోల్ ను కూడా అన్ని పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉంచాలని, మూడవది వినియోగదారులను ఎంపిక చేసే అవకాశం కూడా కల్పించాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి లొంగి కేంద్ర ప్రభుత్వం E20 పెట్రోల్ విధానాన్ని అమలు చేస్తుందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా పూర్తిగా చర్చనీయాంశంగా మారావి. రేపటి ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలోని టౌన్ హాల్ నుంచి ప్రధాని నివాసం వరకు భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఆప్ కార్యకర్తలు, నాయకులు పాల్గొనే అవకాశం ఉండడంతో పోలీసులు కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే E20 పెట్రోల్ అంశాన్ని ప్రజా సమస్యగా మార్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనే లక్ష్యంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుంది. ఇప్పుడు ఈ ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్న దానిపై కూడా ఆసక్తిగా మారుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న జంతర్ మంతర్ వద్ద నిరసనలు కావచ్చు, వివిధ నిరసనలపై కూడా కేంద్రం స్పందిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఆమ్ ఆద్మీ కూడా ఇప్పుడు ప్రధానంగా E20 పెట్రోల్ పైన ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా బీజేపీ మీద ఒత్తిడి తేవాలని యోచిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి రేపు ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి సంబంధించి, మార్చికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారనేది కొంత ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాము.